హలో అండి. చిన్ని చెప్పే కథలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం. ఈరోజు నేను 1986 మే చందమామలో వచ్చిన శివలీలలు అనే కథ చెప్తున్నానండి. శివలీలలు, మార్కండేయుని కథ. మృకండు మహర్షి భృగు సంతతివాడు. ఆయన భార్య మరుద్వతి. వారికి ఎన్నాళ్లకు సంతానం కలగకపోగా నిష్ఠ నియమాలతో తపస్సులు చేస్తూ క్షేత్రాలు సేవించుకుంటూ కేదార క్షేత్రానికి వచ్చారు. ఒకనాడు కేదారేశ్వరుని అర్చించి ధ్యానంలో ఉండగా, ఇక మీరు మీ ఆశ్రమానికి వెళ్ళండి, మీకు పుత్రభాగ్యం కలుగుతుంది అని వారికి వినిపించింది. సంతోషంతో వారు ఇంటికి వచ్చి యథావిధిగా గృహస్థాశ్రమ ధర్మాల్ని నిర్వర్తిస్తుండగా కొన్నాళ్లకు మరుద్వతి మగ శిశువును ప్రసవించింది. అదే సమయంలో ఆకాశం నుండి వారికి ఈ పిల్లవాడు అల్పాయుష్కుడు, 12 ఏళ్ల ఆయువు అని ఒక దివ్యవాణి వినిపించింది. అది విని వారు ఆనంద శిఖరాగ్రం నుండి ఒక్కసారిగా దుఃఖపు సాగర్లోకి కూలిపోయారు. చివరకు అంతా శివుని లీల, మనం ఏం చేయగలం అని తెప్పరిల్లి పసివాడి బోసినవ్వుల్లో మైమరిచారు. తరువాత మృకండు కుమారుడికి జాతకర్మ జరిపించి మార్కండేయుడు అని నామకరణం చేశాడు. దినదిన ప్రమర్ధవానుడై మార్కండేయుడు ఉపనయనం అయ్యాక గురుకులానికి వెళ్ళి గురువుల వద్ద విద్యాబుద్ధులన్నీ నేర్చి 11 ఏళ్ల వాడై తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. బ్రహ్మతేజంతో ముద్దులు మూటగట్టుతున్న కుమారుణ్ణి చూడగానే వారి గుండెలు తరుక్కుపోయినాయి. ఇంకొక సంవత్సరమే గడువు. మరుద్వతి కుమారుణ్ణి వదలకుండా కౌగిలించుకొని కన్నీరు కాల్చుందే కానీ మార్కండేయుడు ఎంత తరిచి అడిగినా అసలు సంగతి చెప్పదు. చివరికి మృకండుడే చెప్పలేక తన కొడుకుతో అతనికి 1 ఏడాదిలో మృత్యువు ఆసన్నం అవుతున్నదని విషయమంతా చెప్పాడు. అది విని మార్కండేయుడు ధీరచిత్తంతో ఆలోచించి, మీరు నన్ను ఆశీర్వదించండి, ఇప్పుడే నేను తపస్సుకు వెళ్తున్నాను. ఆ శివానుగ్రహంతో మృత్యువును జయించి చిరంజీవినై వస్తాను అని తల్లిదండ్రులకు చెప్పాడు. మరుద్వతి మృకండులిద్దరూ కుమారుణ్ణి కౌగిలించుకొని చిరంజీవా అని దీవించారు. అదే సమయానికి అక్కడికి నారద మహర్షి కూడా వచ్చారు. మృకండు నారదుని పూజించి తమ కుమారుడి గురించి అంతా చెప్పాడు. నారదుడు మార్కండేయుడు దృఢ సంకల్పాన్ని మెచ్చుకొని, నాయనా మార్కండేయ, నువ్వు తిన్నగా గౌతమి తీరానికి వెళ్ళు. అక్కడ పంచాక్షరి మంత్రంతో శివుణ్ణి దీక్షతో అర్చించు, నీకు జయమే కలుగుతుంది అని దీవించి వెళ్ళాడు. మార్కండేయుడు గౌతమి తీరాన్ని చేరుకొని సైకతలింగాన్ని ప్రతిష్ఠించి, చంద్రశేఖర, నీవే నన్ను రక్షించాలి, నీ పాదాలను ఆశ్రయించిన నన్ను యముడు ఏం చేయగలడు అంటూ దీక్షతో తన తపస్సును కొనసాగించాడు. లోకాలన్నీ తిరుగుతూ నారదుడు యముడి దగ్గరికి పోయి, మృత్యువును తప్పించుకోవడానికి మార్కండేయుడనే ముని బాలకుడు తపస్సు చేస్తున్నాడు, ఇక నీ బలబలాలేమిటో తేలే సమయం వచ్చిందిలే అంటూ చక్కగా వెళ్ళిపోయాడు. మార్కండేయుడు ఆయువు పూర్తి కావస్తున్నది. యముడు మార్కండేయుడు ప్రాణాలు తోడితెమ్మని తన దూతలను పంపాడు. యమకింకరులు మార్కండేయుని సమీపించలేక తిరిగి వచ్చారు. అప్పుడు యముడే దండాన్ని పాశాన్ని ధరించి ఏనుబోతునెక్కి బయలుదేరాడు. మార్కండేయుడు శివలింగానికి తన తలను ఆనించి 2 చేతులతోనూ శివలింగాన్ని గట్టిగా బిగించి పట్టుకొని ధ్యానంలో ఉన్న సమయంలో యముడు కాలపాశాన్ని మార్కండేయుడి కంఠానికి విసిరాడు. ఆ పాశం శివలింగం మీదుగా పడ్డంతో శివలింగం నుండి శివుడు ప్రళయరుద్రుడై తెరుచుకున్న త్రినేత్రంతో ఆవిర్భవించి యముడిపై త్రిశూలాన్ని గురిపెట్టేసరికి యముడు భయంతో గజగజలాడిపోతూ చేతులెత్తి జోడిస్తూ హరహరా రక్షించు అంటూ కూలిపోయాడు. శివుడు మార్కండేయుడు తలపై తన అభయహస్తాన్ని ఉంచి, వస్సా, నీకు మృత్యువు లేదు, కల్పాంతరాలు చూస్తూ చిరంజీవిగా ఉంటావు అని వరమిచ్చాడు. తర్వాత దేవతలంతా వచ్చి యముడు లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చి పడతాయి కనుక యముణ్ణి మన్నించమని శివుణ్ణి కోరారు. శివుడి అనుగ్రహంతో యముడు మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టుగా లేచి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ సమయానికే కుమారుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన మరుద్వతి మృకండులు
శివానుగ్రహం పొందిన మార్కండేయుని చూసి శివలీలను కొనియాడుతూ చిరంజీవితో సహా తమ నివాసానికి వెళ్ళిపోయారు. మార్కండేయుడు బహుకాలం జీవించేవాడు. కానీ అతనికన్నా ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు ఉన్నారు. ఇంద్రద్యుమ్నుడు అనే రాజు బ్రతికి ఉండగా గొప్ప యశస్సు సంపాదించి అది నిలిచినంత కాలము స్వర్గ సుఖాలు అనుభవించాడు. తర్వాత స్వర్గంలో వాళ్ళు భూలోకంలో నిన్ను తలుచుకునే వాళ్ళెవరూ లేరు, అందుచేత నీకు స్వర్గంలో స్థానం లేదు, భూమికి తిరిగి వెళ్ళు అన్నారు. ఇంద్రద్యుమ్నుడు భూలోకానికి తిరిగి వచ్చి తన పేరు విన్నవారి కోసం వెతుకుతూ మార్కండేయుడు వద్దకు వచ్చాడు. నేను నిన్నెరగను, కానీ నాకంటే పెద్దవాడు ప్రవరకర్ణుడు అనేవాడు ఉన్నాడు. వాడొక గుడ్లగూబ, వాణ్ణడుగు అన్నాడు. మార్కండేయుడు ఇద్దరూ కలిసి ప్రవరకర్ణుడి వద్దకు వెళ్ళారు. నేను నిన్నెరగను, కానీ నాకన్నా పెద్దవాడు నాలికా జంగుడున్నాడు, అతన్ని అడుగుదాం అన్నాడు ప్రవరకర్ణుడు. నాలికా జంగుడు కూడా ఇంద్రద్యుమ్నుని ఎరగడు. అతను వారిని వెంటబెట్టుకొని తనకన్నా వయసు గల అకూపారుడు అనే తాబేలు వద్దకు వెళ్ళాడు. అకూపారుడు ఇంద్రద్యుమ్నుని చూసి, నేను నిన్ను ఎరుగుదును, నేనుంటున్న ఈ కొలను ఎలా వచ్చింది? నువ్వు అనేక యజ్ఞాలు చేసి గోవులను దానం ఇవ్వగా ఆ గోవులు తొక్కటం వల్ల ఏర్పడింది అన్నాడు. అప్పుడు దేవదూతలు ఇంద్రద్యుమ్నుని కీర్తి ఇంకా భూలోకంలో మిగిలి ఉన్నదని చెప్పి అతన్ని స్వర్గానికి తీసుకుపోయారు. భీమావతి అనే ఊర్లో శివభక్తుడైన సోమయాజి ఒకడు ఉండేవాడు. ఆయనకు సిద్ధరాముడు అని ఒక కొడుకు కలిగాడు. ఆ కుర్రవాడి 7వ ఏట సోమయాజి మరణించాడు. తండ్రి లేని ఆ ఏకపుత్రుని తల్లి ఎంతో శ్రద్ధగా పెంచుతూ వచ్చింది. దీపావళి ఇంకా కొన్ని రోజులుందనగా ఒకనాడు రాముడు తన 7 కుర్రవాళ్ళతో పాటు సమిదలు ఆకులు తీసుకురావడానికి వనానికి వెళ్ళాడు. అక్కడ పిల్లలందరూ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు. వచ్చే దీపావళికి మా అక్కను బావన తెస్తాం, పండగకు మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం, మా అక్కకు బావకు చక్కటి బట్టలు పెడతాం అని ఈ విధంగా కుర్రవాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఆ మాటలు విని రాముడు, నేను కూడా పండగకు మా అక్కను బావన తెస్తాను, మా ఇంట్లో పాయసం వండుకుంటాం, మా అక్కకు బావకు సన్నని బట్టలు పెడతాం అన్నాడు. ఆ మాటలకి పిల్లలందరూ వెటకారంగా నవ్వి, నీకు మొదలు అక్కే లేదు, బావ ఎలా ఉంటాడ్రా, మా దగ్గర దర్బాలు పలకకు, చెప్పు నీ అక్కెవరు, పేరేమిటి, నీ బావెవరు, ఆయన ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, ఏం చదువుకుంటాడు, వాళ్ళకెంతమంది పిల్లలు అని సిద్ధరాముడి మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. వాడు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవమానంతో ఏడుస్తూ రాముడు తిరిగి ఇంటికి వచ్చేశాడు. కొడుకు ఏడుస్తూ రావడం చూసి తల్లి వాని దగ్గర తీసుకొని కన్నీరు తుడుస్తూ, ఏం నాయనా, పడ్డావా, దెబ్బ తగిలిందా, ఎవరైనా కొట్టారా, ఏం జరిగింది అని అడిగింది. రాముడు తల్లికి తన తోటి పిల్లలు చేసిన ఎగతాళి గురించి చెప్పాడు. అంతా విని తల్లి, వాళ్ళ మాటలకేమ్రా, నీ అక్క పేరు భ్రమరాంబ, మీ బావ మల్లన్న, వాళ్ళు శ్రీశైల పర్వతం మీద ఉంటారు, వాళ్ళు అష్ట ఐశ్వర్యాలు గలవారు, గణపతి కుమారస్వామి అని వారికి కొడుకులున్నారు, లోకాలన్నీ మీ బావ చెప్పినట్టే నడుచుకుంటాయి, నీ బావలాంటి బావ ప్రపంచంలో ఎవ్వరికీ లేవురా అన్నది. తల్లి మాటలు విని సిద్ధరాముడు పొంగిపోయి, అయితే వచ్చే దీపావళికి వాళ్ళని తీసుకొద్దామా అమ్మ, అందరి అక్కలు బావలు పండక్కొస్తున్నారు, మనం కూడా మన అక్కను బావని ఎప్పుడు తీసుకురాలేదు, ఈసారి తీసుకొద్దామా అన్నాడు. నాయనా, మీ తండ్రి పోయాక వాళ్ళని ఎవరు పిలుచుకొస్తారు, నువ్వేమో పసివాడివి, దారి అంతా అరణ్యం, అందులో సింహాలు, పెద్ద పుళ్ళు, ఎలుగుబంట్లు, నాగుపాములును, కాకపోయినా మీ బావ వంటి ఐశ్వర్యవంతుడు మన పేద ఇంటికి ఎలా వస్తాడు, ఆయన ఒంటరిగా రాడాయే, పెద్ద పరివారంతో వస్తాడు, పూట తింటే ఇంకో పూట తినలేని మనం వారికందరికీ ఎలా తిండి పెట్టగలం, నువ్వు పెద్దవాడివై సంపాదించేటప్పుడు మీ అక్కను బావను తీసుకొద్దు గాని అన్నది తల్లి రాముడితో. రాముడు అప్పుడు ఏమీ అనలేదు. మర్నాడు తూర్పు తెల్లవారకు ముందే లేచి తల్లికి చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి కనిపించిన వారినందరినీ శ్రీశైలానికి దారి అడుగుతూ క్రూరముగాలను కూడా లక్ష్య పెట్టక అరణ్యాల గుండా నడిచి చివరకు శ్రీశైలం చేరాడు. అక్కడ ఎన్నో తీర్థాలు, ఆలయాలు ఉన్నాయి. రాముడు తన అక్కాబావల కోసం అంతటా చెడతిరిగాడు. మల్లికార్జునుడు ఎక్కడ ఉంటాడు అని ఎవరినో అడిగితే వాళ్ళు రాముడికి దేవాలయం కేసి చూపారు. అందులోకి వెళ్ళి చూస్తే లింగం తప్ప ఇంకేం లేదు.
అప్పటికే రాముడు చాలా అలసిపోయి ఉన్నాడు. వాడు ఆ లింగానికి ఎదురుగా కూర్చొని, బావా, నిన్ను అక్క దీపావళికి తీసుకుపోదామని ఎవరితోనూ చెప్పకుండా బయలుదేరి వచ్చాను. మా ఊళ్ళో అందరికీ అక్కలు బావలు ఉన్నారు. వాళ్ళు పండగలకి వస్తున్నారు. మా అమ్మ మీ ఇద్దరిని చూడ్డానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నది. ఇన్నాళ్ళు పిలవలేదని అలిగి కనపడకుండా ఉన్నావా? నువ్వు ఎంత ధనికుడు అయితే మాత్రం బంధుత్వం పోతుందా? మేం పేదవాళ్ళం అనుకోక మా ఇంటికి రాకూడదు? నిన్ను తీసుకుపోకుండా నేను ఎలా తిరిగిపోను అన్నాడు. రాముడు వేడుకోలు అరణ్యవోదనే అయింది. వాడు తన అక్కను కూడా ఇదే విధంగా బతిమాలుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. భరించరాని నిరాశతో రాముడు ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. అక్కను బావను తీసుకువస్తానని ప్రగల్భాలు పలికి తీసుకురాలేకపోతే తోటి వాళ్ళ దగ్గర ఎంత అవమానం! ఆ అవమానం భరించటం కన్నా చావటం చాలా మేలు. ఆ చచ్చేదేదో బావ అక్కలున్న చోట చస్తే ఆ మాట వారికే వస్తుంది. ఇలా మనసులో అనుకుని రాముడు కొండ శిఖరం ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకబోయాడు. అంతలోనే అతని భుజాలు ఎవరో పట్టుకున్నారు. ఒక పక్క మగవాడు, మరో పక్క ఆడది ఉన్నారు. ఎవరు మీరు? చచ్చిపోదామనుకున్న నన్ను మీరు ఎందుకు ఆపుతున్నారు? నా అక్కకు బావకు లేని జాలి మీకెందుకు నా మీద అని అడిగాడు రాముడు. అప్పుడు ఆ స్త్రీ, మేం పరాయి వాళ్ళం కాదులే తమ్ముడు, నేను నీ అక్కను, భ్రమరాంబను. ఈయన మీ బావగారు. మమ్మల్ని ఎప్పుడూ చూసి ఎరగవుగా. సోమయాజుల గారి అబ్బాయి ఇక్కడ తిరుగుతున్నాడంటే నిన్నే వెతుక్కుంటూ వస్తున్నాం అన్నది. రాముడు పరమానంద భరితుడై అక్కకు బావకు మొక్కాడు. వాళ్ళు రాముడికి తమ కొడుకులను, పరివారాన్ని చూపించాడు. రాముడు వారిని తన వెంట రమ్మన్నాడు. ఈ లోపల రాముడి తల్లి కొడుకు కనబడక ఏమైపోయాడో అని తల్లడిల్లిపోయింది. తన మాటలు నిజమని నమ్మి కుర్రవాడు శ్రీశైలం పోయి ఉంటాడనుకుని ఆమె అమితంగా భయపడింది. కొద్ది రోజులు గడిచాయి. పండగ వచ్చింది. దానితో పాటే ఉదయం పూట రాముడు ఇంటికి తిరిగి వచ్చి అక్కను బావను వారి పరివారాన్ని తీసుకువచ్చానని, వారంతా ఆలయం వద్దే ఉన్నారని చెప్పాడు. రాముడి తల్లి ఆనంద ఆశ్చర్యాలతో ఆలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను, వినాయకుణ్ణి, కుమారస్వామిని, వారి పరివారాన్ని కల్లారా సందర్శించి అందరినీ తమ ఇంటికి ఆహ్వానించింది. వారంతా వచ్చేసరికి వారి పాత ఇంటికి మారుగా ఒక దివ్య భవనం ఉన్నది. అతిథులు అందులో ప్రవేశించారు. ఆ రోజు ఊర్లో వాళ్ళు కొత్తగా వెలిసిన ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. బయటి ద్వారాలు మూసి ఉన్నాయి. లోపల అంతులేని జనం ఉన్నట్టు సందడి ఉన్నది. దీపావళికి రాముడు అతిథులుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు రాముణ్ణి, అతని తల్లిని తమ వెంట కైలాసానికి తీసుకువెళ్లారు. గయాసరుడనే దానవుడు ముల్లోకాలను ఆక్రమించి కైలాసం మీదికి కూడా విరుచుకుపడ్డాడు. శివుడు తన జుటాజుటాన్ని విదిలించగా అంధుడి భయంకరమైన ముఖంతో, పెద్ద శరీరంతో ఒక ఘోరాకారుడు దానవుని కబలించడానికి ఉరికాడు. గయాసురుడు భయంతో గజగజా వణుకుతూ శివుణ్ణే శరణు వేడుకున్నాడు. శివుడు అభయమిచ్చాడు. భయంకరముకుడు చేసేది లేక ఆహారం 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 కావాలి అని ఆక్రోశించాడు. నీ శరీరాన్నే నువ్వు తిని నీ ఆకలి చల్లార్చుకోవాల్సిందే అన్నాడు. శివాజ్ఞ శిరసావహించిన ఆ భయంకరముకుడు తన శరీరానంతటినీ భక్షించి ముఖంతో మిగిలాడు. అప్పుడు శివుడు ప్రీతుడై ఆ ముఖానికి కీర్తిముఖము అని పేరు పెట్టాడు. ఓయి కీర్తిముఖుడా, నువ్వు అందరి దేవతల తలలపై నిలిచి వారికి కీర్తి కలగజేస్తుంటావు అని వరమిచ్చాడు. ఈ విధంగా శివుని అంశ కీర్తిముఖరంగా మకరతోరణం మధ్య ప్రతి దేవతామూర్తి నడినెత్తిన ప్రకాశించింది. బదరికాశ్రమంలో దుర్వాసునుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఆయన దేవతార్చన చేసి యొక్క నిశేషాలను లేడిపిల్లలకు తినిపిస్తుండగా తుంబురుడనే ప్రమదుడు ఆకాశ మార్గాన తన భార్యతో సహా పోతూ చూసి లేడిపిల్లలకేసి చిలికలు వేశాడు. అవి బెదిరి పారిపోయాయి. అసలే కోపిష్టి అయిన దుర్వాసురుడు తుంబరుణ్ణి మనిషి జన్మ ఎత్తమని శపించాడు. తుంబరుడు భయపడి విమానం దిగి, స్వామి, మీ జింక పిల్లలను చూసి ముచ్చటపడి చిక్టిక వేస్తే అది నాకు శాపమై చుట్టుకున్నదే. ఈ శాపం అమోఘం గనక అలాగే మనిషి జన్మ ఎత్తుతాను. కానీ ఆ జన్మలో శివభక్తి ఉండేటట్టు నన్ను అనుగ్రహించండి అన్నాడు. దుర్వాసుడు సరే అని అనుగ్రహించాడు.
దుర్వాసుడి శాపం ఫలితంగా తుంబరుడు కాంచీపురంలో వైశ్యుల ఇంట చిరుతొండడు అనే పేరుతో పుట్టాడు. అతని భార్య కూడా తిరువెంగనాచి అనే పేరుతో పుట్టి తిరుతొండడికి భార్య అయింది. వారికి సిరియాలుడు అనే కొడుకు కలిగాడు. చిరుతొండడు విశ్వశైవ ఆచారాల పరాయణుడై ఏకకామ్రనాథుణ్ణి అర్చిస్తూ శివభక్తులు ఏ వేళ ఏ పదార్థం కోరినా శక్తి వంచన లేకుండా ఇస్తుండేవాడు. ఒకనాడు అతనిటికి ఒక శివభక్తుడు వచ్చి చిరుతొండని ఆశీర్వదించి నుంచి అర్చనలు పొంది, ఆయన నిత్యము శివుని చెరుకు రసంతో అభిషేకించడం నా వ్రతం, చేతితో గానిగాడిన చెరుకు రసం నాకు తూమెడు కావాలి అన్నాడు. చిరుతొండడు పరమానందం చెంది డబ్బు తీసుకొని చెరుకు గడలు కొనడానికి బయలుదేరి వెళ్ళాడు. తూమెడు రసం కోసం 100 చెరుకు గడలు కావాలి. అందుచేత చిరుతొండడు 100 చెరుకు గడలు కొని కట్టించాడు. కానీ అంత పెద్ద మోపు ఎత్తడం అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు శివుడే మనిషి రూపంలో వచ్చి ఆ మోపును తాను కూడా మోసుకొచ్చి అంతలోనే మాయమయ్యాడు. చిరుతొండడు అది చూసి ఆశ్చర్యపడి తన చేత్తోనే చెరుకు గడలను గానుగ ఆడి తూమెడు రసం తీసి అతిథికిచ్చాడు. శివుడికి అభిషేకం జరిగిపోయింది. కైలాసం మీద పార్వతి శివుడి శరీరమంతా చెమటతో తడిసి ఉండడం చూసి కారణం అడిగింది. శివుడు ఆమెకు చిరుతొండడి సంగతి చెప్పి, నా భక్తుడు చెరుక్కడల మోపును ఎత్తలేకపోయేసరికి నేను సహాయం చేశాను. అతనికి చెమట పట్టింది, నాకు పట్టింది అన్నాడు. శివభక్తుడైన చిరుతొండడిని చూడాలని పార్వతీదేవి కోరింది. అప్పుడు శివుడు ఇంద్రుడితో కాంచీపురం ప్రాంతాలలో ఎడుతెగని వానలు కురిపించమన్నాడు. కాంచీపురంలో 21 రోజు ఎడతెగని వర్షం కురిసి 22వ రోజున వెలిసింది. ఆ 3 వారాలు చిరుతొండడు శివభక్తులకు రాత్రింబగళ్ళు భోజనాలు పెడుతూనే వచ్చాడు. వంట చెరుకు లేకపోతే గుడ్డలను నూనెలో తడిపి అంటించి వంటలు చేయించాడు. అంతేగాని ఆ గడ్డు రోజులలో కూడా తన వ్రతానికి భంగం రానియలేదు. కానీ తీరా వాన వెలిసిన రోజున చిరుతొండడి ఇంట అతిథి లేకుండా పోయాడు. కనీసం ఒక శివభక్తుడికైనా భోజనం పెట్టిగాని చిరుతొండడు భోజనం చేయడు. అది అతని నియమం. అతను మధ్యాహ్నం వేళ బయటికి వచ్చి చూశాడు. పంచారుగుల మీద ఒక శివయోగి కూడా లేడు. అందుచేత చిరుతొండడు అతిథులను వెతుక్కుంటూ వీధుల వెంట పడ్డాడు. కోట ఆవరణలో ఎక్కడా ఒక శివభక్తుడు దొరకలేదు. చిరుతొండడు కోట దాటి బాహ్య ప్రదేశాలలో వెనకసాగాడు. ఒక తోటకు సమీపంలో ఒక పాడుబడిన గుడిలో 2 వృద్ధ దంపతులు కనిపించారు. ముసలివాడి జుట్టు నెరిసి జడలు కట్టి ఉన్నది. ముఖాన విభూది రేఖలున్నాయి. ముసలావిడ గుడ్డిది. పులి చర్మం మీద పడుకుని ఉన్న ముసలాయన పాదాలు ఒత్తుతున్నది. చిరుతొండడు వారికి చేతులెత్తి నమస్కారం చేసి, ఇవాళ మీరిద్దరూ మా ఇంటికి వచ్చి శివార్చన చేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, ఏడాదిగా నేను శివుణ్ణి ఉద్దేశించి నిరాహార వ్రతం చేస్తున్నాను. ఈ వ్రతానికి ఉద్యాపన నరమాంసంతో కాని కాదు. నరపశువు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలలో దేనికైనా చెందినవాడు కావాలి. చిన్న వయసువాడు ఆరోగ్యవంతుడు కావాలి. వాణ్ణి వాడి తల్లిదండ్రులే చంపి వడ్డీ వండించాలి. నువ్వు నాకు నా పంక్తిన కూర్చొనే తినాలి నన్ను చిరుతొండ నంబి అంటారు. శివభక్తులు వ్రతాలు కొనసాగించడమే నా వ్రతం. తమరు కోరినట్టు భోజనం పెడతాను, మా ఇంటికి దయచేయండి అన్నాడు చిరుతొండడు. నువ్వు ఒప్పుకుంటే చాలుతుందా? నీ భార్య కూడా నీ నియమానికి ఒప్పుకోవాలిగా అన్నాడు వృద్ధుడు. చిరుతొండడు తన భార్యను ఒప్పించడానికి ఇంటికి వెళ్ళి తిరువెంగనాచితో సంగతంతా చెప్పాడు. మన మాంసం కోసి వండి పెట్టడానికి మనం సిద్ధమే, వెంటనే వెళ్ళి వారిని తీసుకురండి అన్నదామె. ఈ లోపల ముసలి రూపంలో ఉన్న శివుడు వేరొక రూపంలో సిరియాలుడు చదువుకునే పాఠశాలకు వెళ్ళి ఆ కుర్రవాడితో, నాయనా, మీ తండ్రి పరమ దుర్మార్గుడు, నిన్ను చంపి ఎవరో జోగికి వండి పెట్టబోతున్నాడు, వెంటనే పారిపో అన్నాడు. అయ్యా, మీరు చెప్పేది చాలా చిత్రంగా ఉన్నదే. పరోపకార నిమిత్తం శరీరం అన్నారు. దదీచి, శిబి మొదలైన వారు అజ్ఞానులా అన్నాడు సిరిలాలుడు. చిరుతొండడు తిరిగి దేవాలయానికి వచ్చి ముసలి బ్రాహ్మణుని ఎత్తుకుని గుడ్డి అవ్వను నడిపించుకుంటూ ఇంటికి వచ్చాడు.
తల్లిదండ్రులిద్దరూ సిరియాలుడికి తలంటు పోసి స్నానం చేయించి అలంకరించి, నాయనా, శివయోగికి ఆహారం అవుతావా అని అడిగారు. ఓ, సంతోషంగా అవుతాను అన్నాడు సిరియాలుడు. తల్లి తన కొడుకును వడిలో పడుకోబెట్టుకున్నది. చిరుతొన్న నంబి కొడుకును చంపాడు. సిరియాలుడి మాంసం వండి ఆ భార్యాభర్తలు వృద్ధ దంపతులకు వడ్డించారు. ముసలివాడు చిరుతొండ నమ్మితో, నువ్వు నీ కొడుకు నా పక్తిన భోజనం చేయండి మరి అన్నాడు. మా అబ్బాయి ఎటో వెళ్ళి ఉంటాడు, వంటకాలు చల్లబడతాయి, మీరు ఆరగించండి అన్నాడు చిరుతొండడు. నీ భార్యను కేక పెట్టమను, పిల్లవాడు వస్తాడు అన్నాడా ముసలివాడు. తిరువెంగనాచి, నాయనా సిరియారా రారా అని కేక పెట్టింది. సిరియాలుడు పరిగెత్తుకుంటూ వీధిలో నుంచి లోపలికి వచ్చాడు. చిరుతొండడు వృద్ధ దంపతులకేసి తిరిగేసరికి అతనికి పార్వతీ పరమేశ్వర్లు అసలు రూపంలో కనిపించారు. వారు అతని శివభక్తికి మెచ్చుకొని అతనికి పూర్వజన్మ కథ తెలిపారు. దక్షిణాన పొత్తపినాడు అనే ప్రాంతంలో అరణ్యం ఉండేది. అందులో శబరులు ఉంటూ ఉండేవారు. ఉడుమూరు అనేది వాళ్ళకి ముఖ్య నగరం. ఆటవికులైన శబరులు వేటాడి వ్యవసాయం చేసి జీవిస్తూ ఉండేవారు. శబరులకు రాజు నాథనాథుడు, అతని భార్య పేరే తండి. వారికి తిన్నడు అనే కుమారుడు కలిగాడు. వాడు పెద్దవాడవుతూనే విలువిద్య నేర్చుకున్నాడు. వాడికి ఆ విద్య పుట్టుకతోనే వచ్చినట్టు కనిపించింది. ఎందుకంటే విల్లు పట్టుకున్న 40 రోజులకి వాడు అరణ్యంలో పరిగెత్తే లేడిని, ఆకాశంలో ఎగిరే పక్షిని కొట్టగలిగాడు. వాళ్ళు తమ రాజుతో తిన్నడికి వేట విద్యలు నేర్పాలన్నారు. ముందుగా శబరులందరూ శివుడికి పూజలు చేసి వేటలు బలిపెట్టి తాగి తందనాలాడి ఉత్సవం జరిపారు. మర్నాడు శబరరాజు తన కొడుకు వెంట వేటకు వెళ్ళవలసిన వారిని ఎన్నుకొని వేటకు కావాల్సిన ఉచ్చులు, వలలు, కుక్కలు మొదలైన జంతువులను సిద్ధం చేశాడు. పెద్ద సన్నాహంతో తిన్నడు తన జాతి వాళ్ళను వెంటబెట్టుకొని తిరుపతి కొండలకేసి బయలుదేరాడు. వేట చాలా విజయవంతంగా సాగింది. శబరులు రకరకాల అడవి జంతువులను, పక్షులను చంపారు. మాంసం ముక్కలను పుల్లలకు గుచ్చి కాల్చి అడవి తేనెతో కలిపి తిన్నారు. ఈ విధంగా వన్యమృగాలను వేటాడుతూ వాళ్ళు చాలా రోజులు అడవిలోనే మకాం పెట్టారు. ఒకనాడు తిన్నడు వేటాడి అలసి ఒక పొగడ చెట్టున నీడలో నిద్రపోయాడు. ఆ నిద్రలో వాడికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక మహాపురుషుడు కనిపించాడు. ఆ మనిషి వంటి నిండా విభూది పూసుకొని, పులితోలు కట్టుకొని, ఎర్రటి జడలు వేలాడుతూ, భుజాన పుర్రెలమాల ధరించి, మెడలో లింగాన్ని ధరించి ఉన్నాడు. ఆయన తిన్నడితో ప్రేమగా, అబ్బాయ్, ఇక్కడ కొండ పక్కన సువర్ణముఖ నది తీరాన మర్రి చెట్టు కింద శివుడున్నాడు, అక్కడికి వెళ్ళి పూజించు నాయనా అని చెప్పి అంతరార్థమైపోయాడు. తిన్నడు అదిరిపడి నిద్రలేచి ఆశ్చర్యంతో 4 దిక్కులు చూశాడు. తన తోటి వాళ్ళు వేటలో నిమగ్నులై ఉన్నారు. వాళ్ళ ఈలలు, కేకలు వినిపిస్తున్నాయి. అంతలో ఒక అడవి పంది వేటగాళ్ళను తప్పించుకొని గుర్రు గుర్రుమని అరుస్తూ పరిగెత్తుకుంటూ రావడం తిన్నడి కంటపడింది. వాడు వెంటనే దాన్ని కొట్టడానికి వెంట తరిమాడు. ఆ అడవి పంది వాడికి అందకుండా అమిత వేగంతో పరిగెత్తుతూ చాలా దూరం తిప్పి అకస్మాత్తుగా ఒక చోట అదృశ్యమైపోయింది. అది మాయమయ్యే చోటనే శివాలయం ఉన్నది. కలలో తిన్నడికి కనిపించిన మహాపురుషుడు చెప్పినది ఈ శివుని గురించే. అందుచేత జరిగిందంతా శివమాయ అని గ్రహించి తిన్నడు ఆనంద బాష్పాలు రాల్చుతూ ఆ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, ఈ కొండ ప్రదేశంలో పులులు, సింహాలు సంచరించు చోట ఏటి వద్దన ఎందుకు కూర్చున్నావు? నీకు ఆకలి అయితే తిండి నీరు ఎవరు తెచ్చిపెడతారు? మా ఉడుమురికి రావయ్యా. చిన్నక్కలు, పెద్దక్కలు నీకు పంది మాంసము, దుప్పి మాంసము, పిట్టల మాంసం కమ్మగా వండి పెడతారు. రకరకాల బియ్యాలతో పాయసం వండి పెడతారు. రకరకాల తేనెలు, పళ్ళు అన్నీ లభిస్తాయి. మా ఊరికి వచ్చాయి. నా వంట వచ్చావా? సరే సరే, లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. ఇంతలో మిగిలిన శబర్లు తిన్నని వెతుక్కుంటూ వచ్చి, తిన్నా, నువ్వు తరిమిన అడవి పంది ఏమైంది అని అడిగారు. శివధాన్యంలో ఉన్న తిన్నడు మాట్లాడలేరు. వాళ్ళు అతని ఇంటికి పోదాం పదా అన్నారు. నా వెంట శివుడు వస్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను, మీరు వెళ్ళండి అన్నాడు తిన్నడు. అతను తిరిగి శివధ్యానంలో పడిపోవడం చూసిన శబరులు వెళ్ళిపోయారు. శబరులు వెళ్ళిపోగానే పాపం శివుడు ఎంతకాలంగా పస్తులున్నాడో అనుకుని
తిన్నడు విల్లు భుజాన పెట్టుకుని వెళ్ళి అడవి పందిని చంపి మాంసం ముక్కలు కాల్చి సువర్ణముఖిలో నీరు తెచ్చి అంతా శివుడి ముందు పెట్టి ఆరగించు అన్నాడు. దానికి శివుడు వెంటనే జవాబియ్యలేదు. కొంతసేపయ్యాక నువ్వు తినకపోతే నీ పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తాను అంటూ తిన్నడు ఏడవడం మొదలుపెట్టాడు. శివుడు అతడి భక్తికి మెచ్చి లే బాబు అలాగే తింటాను అని తిన్నడు పెట్టిందంతా తినేశాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు శైవుడన బ్రాహ్మణుడొకడు శివగోచరుడనేవాడు ఆ గుడికి వచ్చి, ఈ ఎంగిలి పుల్లలేమిటి స్వామి, నీ ఆలయాన్ని ఇలా ఎవరు మైలపరిచారు? చెప్పకపోయావో తిండి మాని ప్రాణాలు విడుస్తాను అన్నాడు. కంగారు పడకు, ఒక ఆటవికుడు తన ధోరణిలో నన్ను మహాభక్తితో కొలుస్తున్నాడు. వాడి పూజను నేను స్వీకరిస్తున్నాను. వాడి భక్తి చూడాలనుకున్నట్టయితే నా వెనకపక్క కనబడకుండా దాక్కో అని శివుడు పలికాడు. అంతలోనే తిన్నడు గుడికి వచ్చి లింగం ముందున్న ఎంగిలిని కాలితో ఒక పక్కకు తోసి నీళ్లు పుకిలిచ్చి లింగం మీద అభిషేకించి పత్రి పెట్టి తినమని మాంసం ముక్కలు శివుడి ముందు పెట్టాడు. శివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలని వాడి పెట్టిన ఆహారం తినక మూసిన కంటి నుంచి నీరు కార్చనారంభించాడు. అది చూసిన తిన్నడు ఆందోళన పడి కంటికి చికిత్సలు చేయసాగాడు. వాడు తనకు తెలిసిన చికిత్సలు విన్నవి ఎన్నో చేశాడు. అవేవీ పనిచేయకపోగా శివుడి కంటి నుంచి నెత్తురు కాసాగింది. ఏం చేయాలో పాలుబోక తిన్నడు కంటికి కన్నే మందు అనుకుని తన కన్ను ఒకటి తీసి శివుడికి కన్నుగా అమర్చాడు. వెంటనే శివుడి రెండో కంటి నుంచి రక్తం కారసాగింది. భయం లేదు, దానికి కూడా చికిత్స నా దగ్గర ఉంది అంటూ తిన్నడు తన రెండో కన్ను కూడా పెకిలించబోతుండగా శివుడు ఆగు నాయనా ఆగు అంటూ తిన్నడి చెయ్యి పట్టుకొని వాడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయన బ్రాహ్మణుడితో, శివగోచారా, చూశావు గదా ఈ పామరుడి భక్తి, నీకు నచ్చింది కదూ అని ఆ బ్రాహ్మణ్ణి తిన్నడిని ఎదురుగా పెట్టుకుని మీకేం వరం కావాలి అని అడిగాడు. మీకు తోచిన వరం ఇవ్వండి, మేమా అడిగేవాళ్ళం అంటూ ఇద్దరూ శివుడి ముందు సాష్టాంగపడ్డారు. శివుడు వారి భక్తికి మెచ్చి వారిని తిరిగి ఈ ప్రాపంచిక విషయాలలో పడనివ్వక ఇద్దరినీ తనలో చేర్చుకున్నాడు. వీరసంగమయ్య వివాహం. వీరసంగమయ్య అనే అందమైన యువకుడు ఉండేవాడు. అతడు శివభక్తుడు. శివుణ్ణి శరభసాలవ రూపంలో ఆరాధిస్తూ ఉండేవాడు. అతనికి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్న అతని పెత్తండ్రి ఓంకారపురం వెళ్ళాడు. అక్కడ ఆయన భావమరిది ఒక ఆయన ఉన్నాడు. ఈ బంధువు చాలా ధనవంతుడు, శివభక్తుడును. భావమరుదులిద్దరూ ఒకరినొకరు చూసుకుని పరమానందం చెంది కౌగిలించుకున్నారు. అతిథికి భోజనాధికాలు ముగించాక గృహస్థు అతనితో, బావా ఏం పని మీద ఇలా వచ్చావు అని అడిగాడు. శుభకార్య నిమిత్తమే వచ్చాను. మన వీరసంగమయ్యకు పెళ్ళీడు వచ్చింది కదా, తగిన పిల్ల కోసం చూస్తూ మీ ఓంకారపురం వచ్చాను. నాకు చూడగా నీ కూతురు చంద్రిణీదేవి వీరసంగమయ్యకు తగిన భార్య అనిపిస్తున్నది. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఇద్దరికీ ముడిపెట్టేయవచ్చు అన్నాడు ఆ అతిథి. గృహస్థు పరమానంద భరితుడై, అదేం మాట బావా, వీరసంగయ్య కన్నా మంచివరుడు ఎక్కడ దొరుకుతాడు? నువ్వే ముహూర్తం నిర్ణయించి ఉభయపక్షాల బాధ్యత మీద వేసుకొని వివాహం జరిపించు అన్నాడు. అప్పటికప్పుడే వివాహ ముహూర్తం ఏర్పాటయింది. ఓంకారపుర రాజు భాస్కరుడు ఒకనాడు వ్యాహలి నుంచి తన ఇంటికి తిరిగి వస్తూ తమ ఇంటి వాకిట నిలబడి ఉన్న చంద్రిణీదేవిని చూసి ఆమె అందానికి మోహపరవశుడై ఆగి ఆమె కేసి తెరిపారా చూడసాగాడు. ఆ సంగతి గమనించిన చంద్రిణీదేవి చప్పున లోపలికి వెళ్ళింది. రాజు ఆమె గురించే ఆలోచిస్తూ తన ఇంటికి పోయి మంత్రులను పిలిచి పలాని పిల్లను తనకు పెళ్లి చేయమని చెప్పాడు. భాస్కరుడి మంత్రులు చంద్రిణీదేవి ఇంటికి వచ్చి ఆమె తండ్రితో, ఏమయ్యా నీ అదృష్టం, నీ కుమార్తెను రాజుగారిచ్చికి చేయి, ఆమెకు రాణి అయ్యే యోగం పట్టింది అన్నారు. దానికాయన, నిజమే, మా అమ్మాయికి రాజుగారి భర్త కావటం కన్నా మహాభాగ్యం ఏముంటుంది, కానీ వ్యవహారం చెయ్యి దాటిపోయింది, పిల్లని ఒకరికి ప్రదానం చేసేశాను అన్నాడు వినయంగా. మంత్రులు వెళ్ళి రాజుతో ఈ మాటే చెప్పారు. రాజు తన ఆప్తులను మిత్రులను కూడా పిలిచి, మీరు ఎలాగైనా
చంద్రినీదేవిని నాకు భార్యగా చేయకపోతే నా ప్రాణాలు పోతాయి అన్నాడు. రాజు తరపున చంద్రినీదేవి తండ్రి వద్దకు వచ్చి, ఎంత వెర్రివాడవయ్యా, అదృష్టం తన్నుకు వస్తుంటే అడ్డు పెడతావేమిటి? రాజుగారు తానై నీ కూతురు చేసుకుంటానంటుంటే నువ్వు కాదంటావేంటి? పిల్లను రాజుగారికిచ్చి పెళ్లి చేశాయి అన్నాడు. దానికాయన, రాజుగారు అల్లుడు కావటం ఎంతటి మహాభాగ్యమో నాకు మీరు చెప్పాలా? కానీ భోగభాగ్యాలకు ఆశపడి నేను మాట తప్పితే మీరే నన్ను నిందిస్తారు అన్నాడు. వాళ్ళు రాజు వద్దకు వెళ్ళి, మీరా పిల్లను మర్చిపోండి, అందమైన కన్యలకు లోటా ఏమిటి? ఆమె తండ్రి ప్రవర్తన నిజంగా ప్రశంసనీయం అన్నారు. వాళ్ళను పంపేసి రాజు తానే ఒంటరిగా బయలుదేరి చంద్రినీదేవి ఇంటికి వచ్చాడు. రాజు వస్తూ ఉండడం చూసిన చంద్రినీదేవి తల్లిదండ్రులు బెదిరిపోయారు. చంద్రినీదేవి వారితో భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఒంటరిగా ఎదురు వెళ్ళి, అన్నగారికి నా మీద ఏమి ఇలా దయ కలిగింది అంటూ రాజును ఆహ్వానించింది. నిన్ను కోరి వచ్చిన వాణ్ణి అలా సంబోధించడం అన్యాయం కాదా? నన్ను కోరి వచ్చే స్త్రీలు ఎందరో ఉండగా నాకు నీ మీదే మనసు కలిగింది. నిన్ను చూసిన క్షణం నుంచి విపరీతమైన విరహతాపం పొందుతూ మరొక దానికేసి చూడలేకుండా ఉన్నాను. నిన్ను మహారాణిని చేసి మిగిలిన రాణులందరితో పాటు నేను కూడా నీకే సేవ చేస్తాను అన్నాడు రాజు. రాజా, నన్ను వీర సంగమయ్యకు మాట ఇచ్చిన క్షణం నుంచే అతనినే భర్తగా ఎంచుకుంటున్నాను. ఆడదానికి 2 భర్తలు ఎలా సాధ్యపడతారు అన్నది చంద్రినీదేవి. నీకోసం తప్పించిపోతున్న వాడికి ఈ ధర్మపన్నాలు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు రాజు. తాను తన పట్టు వదిలినట్టు కనబడకపోతే రాజు ఏమైనా చేయగలరని గ్రహించి శివుడిపైనే భారం వేసి చంద్రినీదేవి రాజుతో, నేను మీకు భార్య కావటమే ఈశ్వర ఆదేశం అయితే అలాగే కానివ్వండి. పెళ్లికి ముందు వారం రోజులు నిష్ఠతో ఈశ్వర ఆరాధన చేయటం మా వంశాచారం. ఇవాళే వ్రతం ప్రారంభిస్తాను అన్నది. రాజు సంతోషంతో వెళ్ళిపోయాడు. చంద్రినీదేవి తనకు రాజుకు మధ్య జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు ఈ విషయమంతా తెలుపుతూ వీరసంగమయ్యకు లేఖ రాశారు. అతను పెద్దల అనుమతితో వచ్చి రహస్యంగా చంద్రినీదేవిని పెళ్లాడి గుర్రం మీద తన భార్యతో సహా తన ఊరికి బయలుదేరాడు. ఈ వార్త చారుల వల్ల రాజుకు కూడా తెలిసి వచ్చింది. చంద్రినీదేవి తనను మోసం చేసినందుకు అతడు మండిపడి తన సైనికులను పిలిచి, మీరు వెళ్ళి ఆ వీరసంగమయ్యను చంపి చంద్రినీదేవిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ముందుగా బయలుదేరిన సైనికులు వస్తూ ఉండడం చూసిన సంగమయ్య ఒంటరిగా తాను సైనికులను ఏమీ చెయ్యలేడు గనక ఇష్టదైవమైన శరభసాలుణ్ణి ధ్యానించాడు. శరభసాలవ భయంకర ఆకారంలో ప్రత్యక్షమై ఆగ్నేయాస్త్రం లాంటి ఆయుధాన్ని వీరసంగమయ్యకిచ్చి దీంతో శత్రువులని పరిమార్చు అని చెప్పి అంతరార్థమైపోయాడు. వీరసంగమయ్య తన చేతిలో కత్తి ఉండడం చూసి మహా ఆనందం చెంది దానితో సైనికులను ఎదుర్కొని ఎడాపెడా వృధ చేయ ఆరంభించాడు. గుట్ట మీద నిలబడి చూస్తూ రాజు ఆశ్చర్యపోయాడు. ఇంతలో వీరసంగమయ్య తన కరవాలాన్ని ఒక శివభక్తుడిపై విసరబోయి అతని గుర్తించి తల వంచి నమస్కారం చేశాడు. ఇది గమనించిన రాజు వీరసంగమయ్య శివభక్తిని ఆధారం చేసుకుని అతన్ని చంపే ఉద్దేశంతో తాను కూడా వెంటనే శివభక్తుడి వేషం వేసుకుని వేగంగా కొండ దిగి వీరసంగమయ్యను చేరి అతను తల వంచి నమస్కరించగానే మెడమీద తన కత్తితో దెబ్బ వేశాడు. ఆ కత్తి పూలహారమై వీరసంగమయ్య మెడలో పడింది. ఆ క్షణంలోనే శివుడు వృషభ వాహనం మీద ప్రత్యక్షమై వీరసంగమయ్యను వరం కోరుకోమన్నాడు. తనకు తన భార్యకు రాజుకు పెళ్లివారికి శివసాయుధ్యం ఇప్పించమన్నాడు వీరసంగమయ్య భక్తితో నమస్కరిస్తూ. నీకు ఇంత అపకారం చేయదలిచిన ఈ పాపిష్టి రాజుకు కూడా శివసాయుధ్యం ఇవ్వమంటావా అని శివుడు వీరసంగమయ్యను అడిగాడు. మహాదేవా, ఈ రాజు శైవ చిహ్నాలు ధరించి నిన్ను కల్లారా చూశాడు. ఇంకా ఇతడికి పాపాలెక్కడి స్వామి అన్నాడు వీరసంగమయ్య. శివుడు ఎంతో సంతోషించి అందర్నీ తమ వెంట కైలాసానికి తీసుకుపోయాడు. ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేయండి. ఏవైనా ఉచ్చారణలో లోపాలుంటే నన్ను క్షమించండి.
మీ అభిప్రాయాల్ని సూచనల్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించడం కూడా మర్చిపోకండి. ఉంటానండి. మళ్ళీ ఒక మంచి కథతో మిమ్మల్ని కలుసుకుంటాను.